జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం 6వ పాసురం చెప్పుకుంటున్నామండి. రోజు గోదా తల్లి శ్రీకృష్ణ పరమాత్మునికి విన్నవించుకున్న పాసురాల్లో మనం రోజుకో పాసురం చెప్పుకుంటున్నాం. ఆ తల్లి దయ వల్ల, కృష్ణ పరమాత్మ దయ వల్ల ఈరోజు మనం 6వ పాసురం చెప్పుకుంటున్నాము. உள்ளம் சிலம்பின கான் புள்ளரையின் கோயில் வெள்ளே விழிசிங்கம் பேரிரவம் கேட்டிலையோ பிள்ளாய் எழுந்திராய் பேய் முலை நிறந்து கள்ளச்செகடம் கலக்கயலக்காலோச்சி வெள்ளத்தரவில் துயில மறந்த வித்தினை உள்ளத்து கொன்னு முனிவர்களும் யோகிகளும் மெல்லே வெற்றியென்று அரியன்ற பேரரவம் உள்ளம் புகுந்து குளிர்ந்தேலோர் எம்பாவாய். ఆండాళ్ తిరువలిగళే శరణం శరణం. అమ్మ రోజుకో గోపికను నిద్రలేపుతూ వెళ్తూ ఉన్నారు. ఇవాళ వెళ్ళిన గోపిక దగ్గర అమ్మ చెబుతున్నారనమాట. ఏమ్మా చిన్నపిల్లలాగా పడుకున్నావు, శంఖారావం వినపడటం లేదా? అక్కడ గుడిలో ఉన్న గుడి గంటల శబ్దం వినపడటం లేదా? స్వామిని నిద్రలేపుతున్నారు అందరూను. కృష్ణ పరమాత్మ ఉయ్యాల్లో ఉన్నప్పుడే పూతన సంహారం చేశారు. ఆ స్తనముల నుండి విషం తాగి ఆమెని సంహరించాడు. అట్లాగే దొంగ బండిలాగా వచ్చి రాక్షసుడు శకటాసురుడు దొంగగా బండిలాగా వచ్చి అట్లా ఉన్నప్పుడు కూడా కాళ్ళతో పాదాలతో తన్ని శ్రీకృష్ణుడు చంపేశాడు. అట్లా కష్టపడి మనల్ని రక్షిస్తున్న స్వామి దగ్గరికి మనం వెళ్ళి గొంతులు విప్పి పెద్ద ధ్వనితో మా మనసులో ఉన్న కష్టాలన్నీ తీర్చు స్వామి అని చెప్పని మనం కోరుకోవాలి అని చెప్పని అమ్మ ఈ పాసురంలో చెప్తున్నారు. అమ్మ జై శ్రీమన్నారాయణ. రాధే రాధే.